ఏదో ఆలోచిస్తున్నారు అనుకుంటున్నారండి. అవును, ఒక వ్యక్తిని గురించి నేను ఆలోచించినప్పుడు అతనిలో ఉన్నటువంటి బుద్ధిహీనతను గురించి నేను ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఇలాంటి బుద్ధిహీనంగా నేను ఎప్పుడూ ఉండకూడదు, ఎవరు ఇలా ఉండకూడదని నేను ఆలోచిస్తూ ఉన్నాను అనమాట. ఈ వీడియో చేసేటప్పుడు నాకు వచ్చిన థాట్ అదే. ఎందుకంటే చాలా మందికి దేవుడు చాలా టాలెంట్స్ ఇస్తాడండి. ఆ టాలెంట్స్ని వాళ్ళు ఉపయోగించుకొని పాపులర్ కూడా అవుతారు, సెలబ్రిటీస్ అవుతారు, పేరు ప్రఖ్యాతులు వస్తాయి, దాంతోపాటు ధనం కూడా వస్తుంది. ఇవన్నీ కూడా న్యాచురల్గా సైమల్టేనియస్గా ఒకదాని తర్వాత ఒకటి వచ్చేటువంటి విషయాలు. కానీ బాన్ స్కాట్ అనేటువంటి అమెరికన్ సింగర్ని గురించి నేను ఆలోచించినప్పుడు దేవుడు అతనికి చాలా గొప్ప తలాంత ఇచ్చాడు. అతను 1979లో రాసినటువంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక సాంగ్ ఉందండి. అదేంటంటే డోంట్ స్టాప్ మీ, ఐఎమ్ గోయింగ్ టు ద హైవే డౌన్ టు హెల్ అని చెప్పి ఒక పాట రాశాడు. అది అతను ఒక అద్భుతమైనటువంటి సంగీత విభావర్లు చేసి ప్రపంచంలో పేరు సంపాదించుకున్నాడు అమెరికాలో. అలా అతను చేసేటప్పుడు కూడా అతను ఏం చేసేవాడంటే పొగ తాగి ఆ పొగను ముక్కులో నుంచి బయటికి తెచ్చేవాడు. అది కూడా చూసి ప్రజలు ఎంతో మంది అతని యొక్క పాటల మీద, అతని యొక్క విన్యాసాల మీద క్రేజ్ పెంచుకున్నారు. అయితే అతడికి చాలా సార్లు కూడాను దేవుని యొక్క వాక్యం అందించడం జరిగింది, బైబిల్ గురించి అతను తెలుసుకోవటం జరిగింది. కానీ అతని బుద్ధిహీనత ఎలాంటిదని అంటే దేర్ ఈజ్ నో గాడ్, హెల్ ఈజ్ మై ప్లేస్ అన్నాడండి. ఎవరైనా చూస్తూ మాటల్లో కూడా నరకానికి వెళ్తామని ఎవరు అనుకోరు. కానీ అతను రాసిన పాటలోనే డోంట్ స్టాప్ మీ, ఐఎమ్ గోయింగ్ టు ద హైవే డౌన్ టు హెల్ అని అన్నాడు. నేను నరకానికి వెళ్తున్నాను, నన్ను ఎవరో ఆపొద్దు అన్నాడు. ఇలాంటి విన్యాసాలు చేసేవాడు. ఈ రోజున కూడా మనం అనేక మందిని చూస్తూ ఉంటాం కదా, బుద్ధిహీనంగా మాట్లాడుతూ ఉంటారు, బుద్ధిహీనంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ పాఠం చాలా నచ్చిందండి. కాబట్టి బాన్ స్కాట్ అనేటువంటి అమెరికన్ సింగర్ లాగా ఫూలిష్నెస్ గా మనం ఉండకూడదు. సరే, చివరిగా నేను ఒక మాట చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఇతని జీవితం ఎలా అంతమైందంటే ఈ పాట పాడిన తర్వాత, అంటే 1979లో ఈ పాట ఫేమస్ అయింది, అతను ఫేమస్ అయ్యాడు. నెక్స్ట్ 1 yearలో అంటే 19th June 1980లో, అంటే 1 year తర్వాత అతనికి భయంకరమైనటువంటి వ్యాధి వచ్చి ఊపిరితిత్తుల్లో ఆడక వామిటింగ్ చేసుకుంటూ దిక్కుమాలినటువంటి మరణాన్ని పొందాడు. చూడండి అతని యొక్క మరణం ఎంత విషాదాన్ని నింపిందో. సో ఫ్రెండ్స్, ఫూలిష్నెస్ అనేటువంటిది ప్రతి ఒక్క మనిషిలో ఉంటుంది. మనం నిదానంగా ఆలోచిస్తే దేవుడిచ్చిన ప్రతి తలాంతు కూడాను ఆయన మహిమ కోసం స్వార్థరహితంగా వాడాలి. అదే నిజమైన జీవితం అంటారు. సో బాన్ స్కాట్ లాగా ఉండొద్దండి. మనందరం కూడాను తెలివిగా, జ్ఞానంగా దేవుడిచ్చేటువంటి ఈ చిన్న జీవితాన్ని బహుభద్రంగా ఇతరులకు ప్రయోజనంగా వాడదాం. ఏమంటారు మరి మీరు?